కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కోతలేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అంటేనే కటింగ్ మాస్టర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. రెండేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించాడా అని ప్రశ్నించారు. మంత్రులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు. ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మా ఆడబిడ్డలకు తెలుసు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ రేట్ అట. ఇక గదేం ఫ్రీ బస్సు నాకైతే అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చినట్టు ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు. కాబట్టి అది తప్ప చేసిందేం లేదు. కొత్త కథ చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ మన లాస్యా నందిత అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి. గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకు ఎక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. ఒకటి యాది పెట్టుకుని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక 2-3 జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు.